హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. బిగ్ బాస్ 8వ రోజు మాత్రం నామినేషన్స్ అయితే మొదలైంది నెక్స్ట్ వీక్. అయితే ఈ నామినేషన్లో ఫస్ట్ నామినేషన్ ఏమని చెప్పింది బిగ్ బాస్, సీత నామినేట్ చేసింది. కానీ ఎవరెవరు ఏమేమి ఎట్లెట్లా నామినేషన్ చేసిండ్రు ఏమనేది ఇవన్నీ అందులోనే వస్తాయి, అందులోనే చెప్పేసుకుందాం. అయితే బిగ్ బాస్లో నామినేషన్ చేయడానికి కూడా అసలు వాళ్ళు చేసింది వాళ్ళే ఎతుక్కొని నామినేషన్ చేయాల్సిన మ్యాటర్ని వాళ్ళు నేను నీకు చిన్న చిన్న మరీ టూ మచ్ చిన్న చిన్న రీజన్స్తోని నామినేషన్ చేసుకోవడం జరిగింది. కానీ బేబక్క ఆ ఇంట్లో అల్లరల్లరిగా ఒక జోక్గా చేసుకుంటూ అలా ఉండేది. అయితే బేబక్క వెళ్ళిపోయిన తర్వాత కొంచెం కామ్గా అయిపోయింది. కానీ ఇందులో మాట్లాడుకోవాల్సింది, బేబక్క వెళ్ళిపోయినాక బాధపడిన వ్యక్తులు ఎవరెవరంటే ఒకటి సీతనే అని చెప్పాలి. కానీ ఏడుస్తుంటే అతను నిఖిల్ ఓదారుస్తున్నాడు. అతను ఓదార్చే పని మొదలు పెట్టుకున్నాడు. ఇది మొత్తం ఓదార్పు యాత్ర జరిగిపోతుంది. అందరినీ ఓదార్పు యాత్ర చేసుకుంటూ పోతూ ఉంటాడు అనమాట. అయితే కానీ నామినేషను ఎవరు చీఫ్లకు మాత్రం నామినేషన్ వేసుకునే అవసరం లేదు అనేసి ఒకే ఒక చీఫ్కి ఇచ్చిండు అనమాట. అది ఎవరంటే యష్మికి మిమ్మల్ని నామినేట్ చేయడానికి ఎవరికి అధికారం లేదు, మీరే ఒకరిని చేయాలనిస్తే ఆమె ముసి నవ్వుకుంటూ నామినేషన్ చేయడం జరిగింది. కానీ ఒక్కొక్కరిని నామినేషన్ చేసుకుంటూ ఉంటే చిన్న చిన్న రీజన్స్తోనే నామినేషన్ చేసుకున్నారు. కానీ బిగ్ బాస్లో అంటే వెనక చెప్తుండొచ్చు నేను, ఎందుకంటే గుర్తు ఉన్నాయన్నీ చూసిన తర్వాత అవి చెప్తున్నాను అనమాట. అయితే నైట్ గిన్నెలు తోమేటప్పుడు ఆయన ఆదిత్య హోమ్ ఏమైతే చెప్తాడో ఇప్పుడు చూస్తారు నా ఆట ఎవరితోని మన సీతతో చెప్తూ ఉంటాడు, ఈరోజు నుంచి నామినేషన్లో చూస్తారు నా ఆట అని. కానీ ఆదిత్య ఓం గారు మాత్రం నామినేషన్ వేసిన ఆ రీజన్స్ కానీ ఆడియన్స్కి అర్థం కాదు, అలా మాట్లాడుతున్నాడు అనమాట. ఏదో ఇలా కూర్చొని ఇలా చెప్పుకుంటూ. కానీ ఆదిత్య ఓం గారు మాత్రం ఎక్కడా మంచిగా కనిపించిందే లేదు. అతను వారం రోజుల నుంచి అతను స్పెషల్గా చేసిందే లేదు. కానీ అతని ఫ్రెండ్గా ఎవరైతే నడుచుకుంటున్నాడో మన శేఖర్ భాషని మాత్రం నమ్మించి గొంతు కోయడం అంటే ఇదే. కానీ నువ్వు నా పక్క నుండి జోకులు వేయడం వల్ల ఇది జోక్ ఎప్పుడు వేయాలో సరే, అది కూడా ఉండొచ్చు. కానీ చూసి శేఖర్ భాష జాగ్రత్త, అదొకటి. ఇంకా అది సౌమ్య మాత్రం కన్నింగ్గా ఆమె ఇష్టం వచ్చింది మాట్లాడవచ్చు, ఏమైనా చేయొచ్చు అనేసి రీజన్స్ అవి ఇవి అని చెప్పి, మీరు టాస్క్ అవి ఇవి ఈ టాస్క్ కరెక్ట్ లేదు, మీరు చెప్పుకోవడం కరెక్ట్ కాదని అవి ఆమెకు రీజనే లేదు. కానీ ఎక్కడితో తీసుకొచ్చి పాయింట్ వేసేసి మాట్లాడింది. ఎవరి మీద అంటే విష్ణుప్రియ ఆమె కూడా మాత్రం అంతంతగానే కానీ ఇది అంతగా హిట్ అయితే అవ్వలేదు, అంతగా సాటిస్ఫాక్షన్ లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది విన్న తర్వాత సబ్స్క్రైబ్ చేయండి అని కోరుకుంటున్నాను.